మార్చి 25, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. కొద్ది ప్రయత్నాలతో కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి వృషభం. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కాసింత మానసిక ఒత్తిడికి గురవుతారు. గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల్లో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి మిథునం. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి కాసింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి. తదుపరి కర్కాటకం. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇంటా బయట శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి, వేధింపులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సప్తమ శని కారణంగా ప్రతి పని ఆలస్యం అవుతుంది. కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ పరమైన వ్యవహారాలు చక్కబెడతారు. తదుపరి కన్యరాశి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యత పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఇతరులకు సహాయం చేసే పద్ధతిలో ఉంటారు. వీరి చిన్న సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు చేయూతను అందిస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమలు ఊపందుకుంటాయి. తదుపరి ధనుసు రాశి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి మకరం. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. తదుపరి కుంభం. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా విశ్రాంతి లేని పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట పరిభారం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైన
వ్యవహారాలను మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికి హామీ ఉండకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. తదుపరి మీనం. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రతి చిన్న పనికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. చదువుల్లో పిల్లల పనితీరు పర్వాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది.